ఎవరైతే దేవునికి తమ్మును తాము అప్పగించుకుంటారో, ఎవరైతే వారి పరిస్థితులను వారిని ఇబ్బంది పెడుతున్న శత్రువులను దేవునికి అప్పగించుకుంటారో, ఆయన చేతికి సమర్పించుకుంటారో, దేవుడు వారి విషయమై జోక్యం చేసుకుంటారు. వారి విషయమై జోక్యం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఏ విషయంలో అయితే ప్రార్థన చేశారో, ఏ విషయంలో అయితే కన్నీరు కార్చారో, ఏ విషయంలో అయితే దేవుని ఆశ్రయిస్తూ వచ్చారో, బాధంతా ఆయన పాదాల చెంత చెప్పుకుంటూ వచ్చారో, ఆ విషయంలో దేవుడు తప్పక తగిన కాలమందు న్యాయం చేసే దేవుడు, తగిన కాలమందు శత్రువులతో మాట్లాడే దేవుడు. ఏ విషయంలో ఓడిపోయాము అని దేవుని దగ్గరకు వచ్చామో అదే విషయంలో గెలిపించే దేవుడు. ఎక్కడ పడిపోయానని నేను అనుకుంటావో అక్కడే గెలిపించే దేవుడు. ఎక్కడ నేను చెయ్యలేను అని అనుకుంటామో అక్కడే చెయ్యగలిగే సామర్థ్యాన్ని ఇచ్చి నిలబెట్టే దేవుడు. ఆ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, ఆ యేసు ప్రభుని మనం కలిగి ఉన్నప్పుడు ఎన్ని పరిస్థితులు, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని తుఫానులు, ఎన్ని భయాలు, ఎంత కలవరం మనల్ని ఆవరించినా ఏమీ చేయలేవు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలు, నువ్వు ఎదుర్కొంటున్న అవమానం, నువ్వు ఎదుర్కొంటున్న బలహీనతలు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి బలవంతుల్లా కనబడే సమస్యలు, అనారోగ్యం, పరిస్థితులు అన్నిటికీ మించిన దేవుడు నీలో గనక ఉంటే నువ్వు అన్నీ జయించినట్లే. జయించిన వాడు నీలో నాలో ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్నవానికంటే ఆయన గొప్పవాడు కనుక అన్నిటిపైన తగిన కాలమందు జయమిచ్చే దేవుడు.